హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మామ్స్ టీమ్ వరల్డ్. నేను మీ సత్యశ్రీ. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ బెల్ని యాక్టివేట్ చేసుకోండి. ఈరోజు మన ఛానల్లో నేను చూపిస్తున్న రెసిపీ అరటికాయ బజ్జీలు. ఒక్కసారి చూడండి. ఇవి ఎక్కువగా ఆయిల్ అబ్జర్వ్ చేయకుండా చాలా చాలా బాగుంటాయి. ఒక్కసారి ట్రై చేయండి. అలాగే టమాటో సాస్ని ఇష్టపడేవారు దీన్ని ఇలా టమాటో సాస్లో డిప్ చేసుకుని ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. లేదా చట్నీ అయినా యూజ్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా తిన్నా కూడా బాగుంటాయి. అరటికాయ బజ్జీల కోసం ఫ్రెష్గా ఉన్న అరటికాయలను తీసుకుని ఇలా రౌండ్గా చక్రాల్లా కట్ చేసుకుని వాటర్లో వేసుకోండి. వాటర్లో ఉంటే నల్లబడకుండా ఉంటాయి. చూడండి, ఈ సైజులో ఈ మందంతో కట్ చేసుకుని పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని 1/2 kg అరటికాయల కోసం ఒక 2 గరిటెల శనగపిండి, 1 గరిటె వరిపిండిని వేసుకోండి. వరిపిండి వేసుకోవడం వలన ఆయిల్ లాక్కుండా ఉంటుంది. అలాగే ఇవి ఇంట్లో చేసుకున్నవైతే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు కొంచెం పసుపు, 1 స్పూన్ కారం, 1/3 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇవి మీ టేస్ట్కి తగినట్టు చూసుకుంటూ వేసుకోండి. అలాగే 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇంట్లో చేసుకున్నదైతే వేసుకోండి, బయటదైతే వద్దు, వేయకపోయినా పర్వాలేదు. కొంచెం జీలకర్ర, కొంచెం వంట సోడాను వేసుకుని 1/2 గ్లాస్ లోపు వాటర్ వేసుకుని మరీ చిక్కగా కాకుండా మరీ పలుచగా కాకుండా సమానంగా అరటికాయ మునిగే వరకు కలుపుకోండి. నేను చూపించినట్టు అదే మందం వచ్చేలా కలుపుకోండి, సరిపోతుంది. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకుని కొంచెం లోతుగా ఉన్న మూకుడు పెట్టుకుని అందులో ఆయిల్ని వేసుకోండి. ఇప్పుడు ఆయిల్ ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అవ్వకపోతే బజ్జీలు అనేవి ఆయిల్ పీల్చేస్తాయి. సో ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. అలాగే ఒక ప్లేట్లో టిష్యూస్ పెట్టుకుని గరిటె తీసుకుని ఉంచుకోండి. టిష్యూస్ మీద వేసుకోవడం వల్ల ఏంటంటే ఆయిల్ పీల్చిన ఆయిల్ అనేది టిష్యూ అబ్జర్వ్ చేస్తుంది. ఇప్పుడు అరటికాయ ముక్కల్ని ఇలా పిండిలో వేసుకుని బాగా డిప్ చేసి పిండి మొత్తం పట్టేలాగా బాగా కలుపుకుని తీసుకుని ఒక్కొక్కటిగా ఆయిల్లో స్లోగా వేసుకోండి. చూసారు కదా, ఆయిల్ కాగితే ఇలా అరటికాయ వేయగానే పైకి తేలిపోతుంది. ఇలా మొత్తం అన్నీ ఎక్కువగా ఉంటే ఒక 2-3 బ్యాచెస్ కింద వేయించుకోండి. తక్కువగా ఉంటే ఒకటే వాయిలో చేసేసుకోవచ్చు. అవి మొత్తం ఇలా ఆయిల్లో వేసుకోండి. స్లోగా వేయండి, లేదంటే ఆయిల్ చెదురుతుంది పక్కకి. ఇప్పుడు గరిటెతో వాటిని కలుపుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. చూసారు కదా, ఈ కలర్ వచ్చే వరకు వేయించుకుని ఇప్పుడు ఇలా జల్లెట్లోకి తీసుకుని వాటిని రెడీ చేసుకున్న టిష్యూ పేపర్ మీద వేసుకోండి. చూసారు కదా, ఆయిల్ మొత్తం టిష్యూ అబ్జర్వ్ చేస్తుంది. ఇది ఎక్కువగా ఆయిల్ కూడా ఏం లేదు. చాలా ఈజీగా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే రిమైనింగ్ ముక్కల్ని కూడా అదే పిండిలో డిప్ చేసుకుని సేమ్ ప్రాసెస్లో రెడీ చేసుకోండి. ఇవి చల్లారినా కూడా చాలా మెత్తగా బాగుంటాయి. వేడివేడిగా అయితే కొంచెం క్రిస్పీగా ఉంటాయి. అరటికాయ చాలా బాగా కుక్ అవుతుంది. ఆయిల్ హైలో పెట్టుకునే కుక్ చేసుకోండి, లేదంటే బాగా ఆయిల్ పీల్చేస్తాయి మీరు లో ఫ్లేమ్లో పెడితే మాత్రం. సో హైలోనే ఉంచుకుని చేసుకోండి. ఇప్పుడు సెకండ్వి కూడా ఈ కలర్ వచ్చిన తర్వాత వాటిని జల్లెట్లోకి తీసుకుని పక్కన ప్లేట్లోకి పెట్టేసుకోండి. చూసారు కదా, ఇది వీడియో. అలాగే నేను అరటికాయ కర్రీ ఎలా చేయాలనేది కూడా వీడియో అప్లోడ్ చేశాను. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఆ వీడియో పోస్ట్ చేస్తాను. ఆ లింక్ క్లిక్ చేసి చూడవచ్చు. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ బెల్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.